హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుస్నా వరల్డ్. నేను మీకు లాస్ట్ వీడియోలో నైటీ కటింగ్ ఎలా చేశానో చెప్పాను కదండి. దాని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ నైటీ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియోని చూద్దాము. ఫస్ట్ మనము బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. బాడీ పార్ట్లో నెక్ డిజైన్ కోసం పీసెస్ అండి ఇవి నేను తీసుకుంటున్నాను. చూడండి, ఇలా వీడియోలో పెట్టినట్లు ఈ పీసులను ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఆ తర్వాత దీనికి పైపింగ్ క్లాత్ మనము తీసుకోవాల్సి వస్తుంది. 1 ఇంచ్ విడ్త్తో ఇలా పైపింగ్ క్లాత్ని కట్ చేసుకొని దానికి చూడండి అలా సింగిల్ అయినా పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టేసి అక్కడ నుంచి మనము స్టిచ్చింగ్ చేయడం మొదలు పెట్టాలి. ప్రతి పీస్కు మనం ఇలాగే పైపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఒకసారి నీట్గా. ఓకే అండి, చూడండి ఇలా చక్కగా పైపింగ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ సెకండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఉన్నాయి కదా, అవి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి అలా పెట్టేసి దీన్ని కూడా ఇలా పైపింగ్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయాలి. ఆ తర్వాత మన నెక్ డిజైన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ డిజైన్ పీసెస్ కూడా అంతవరకు కరెక్ట్ ఫస్ట్ అలా తీసుకొనేసి ఆ చివరికి వచ్చిన తర్వాత నీడిల్ని అలా కిందికి లాగేసి మళ్ళీ ఇలా తిప్పుకొనేసి ఇలా పైపింగ్ క్లాత్ కుట్టేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఇటువైపుది కూడా పైపింగ్ క్లాత్ తీసుకొనేసి మనము ఇక్కడ చూడండి ఇలా పెట్టాలి. డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసి ఎక్కడైతే మోటు ఉంటుందో అక్కడ నీడిలు కిందికి దించి అలా నీట్గా తిప్పుకోవాలి. తిప్పుకొనేసి ఇలా బయటికి తీసుకోవాలి. చూడండి ఇలా పైపింగ్ అనేది ఫస్ట్ అలా నీట్గా అన్ని పీసులను ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఈ రకంగా కుట్టుకోవాలి. తర్వాత దీన్ని ఫోల్డింగ్ వేసేసి పైపింగ్ను ఫినిష్ చేద్దాము. ఇలా కుట్టిన క్లాత్ను ఈ రకంగా తీసుకునేసి ఇలా నీట్గా కుట్టండి. నైటీకి పైపింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మనము రెండిటికి మధ్యలో పీస్ పెట్టాం కదండి. నైటీ కటింగ్ చూసిన వాళ్ళకు మాత్రమే ఈ స్టిచ్చింగ్ అర్థమవుతుందండి, మిగిలిన వాళ్ళకి అర్థమవుదు. మనము నెక్ డిజైన్ తయారు చేసుకునే పీసులు ఉన్నాయి కదా, ఆ పీసులు అన్నీ అలా నీట్గా పెట్టేసి కుట్టుకోవాలి. ఖచ్చితంగా నైటీ కటింగ్ చూడండి, చూసిన తర్వాతనే ఈ స్టిచ్చింగ్ వీడియోని చూడండి, అప్పుడే మీకు నీట్గా అనేది అర్థమవుతుంది. ఈ రకంగా మనం కట్ చేసుకున్న పీసులన్నిటినీ నీట్గా అలా అటాచ్ చేయాలి. రైట్ లెఫ్ట్ ఉంటాయి కదండి, ఈ చిన్న పీసులన్నీ కూడా మనం కట్ చేసిన నెక్ డిజైన్ పీసెస్ అన్నాను కదా, ఈ పీస్ విడ్త్ నేను చెప్పినాను కదా, 3 ఇంచెస్ విడ్త్ 10 ఇంచెస్ లెంత్ తీసుకొనేసి షేప్ కట్ చేసుకున్నాము లాస్ట్ మనం కటింగ్ వీడియోలో. ఇప్పుడు నెక్ విడ్త్ చూస్తున్నాను, 5.5 అనుకున్నాం కదా, 5.5 ఉందా లేదా అనేసి ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. ఇలా మనకు 5.5 అనేది మనకు ఉన్నంత వరకు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము అలా ఈ పైపింగ్ అనేది ఆ పీస్ మీద పెట్టేసి మనము నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్టిచ్ అయిన తర్వాత మళ్ళీ దీని పక్కనే మనము డబల్ స్టిచ్చింగ్ అనేది పెట్టాలి. అర్ధించు చూడండి, కింద వైపు నుంచి అర్ధించి గ్యాప్ వచ్చేటట్లు మళ్ళీ డబల్ స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఇలా ఈ డిజైన్ పీస్ను సెట్ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ నెక్ విడ్త్ అనేది మనము ఖచ్చితంగా చెక్ చేసుకొని 5.5 దగ్గర మార్కింగ్ పెట్టాలి. చూడండి ఇలా. ఆ తర్వాత మనము ఇంకొక పీస్ ఉంది కదండి, పెద్ద పీసు, ఈ పీస్ను ఇలా చూసుకోండి. 5.5 కదా నెక్ లెంత్, 5.5 లేదా 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గర మనము అలా మార్కింగ్ పెట్టుకుందాము. మార్కింగ్ పెట్టుకొని పైనుంచి ఒకేసారి ఫోల్డింగ్ చేసుకుంటా పైపింగ్ అనేది మనము వేసుకుంటా రావాలి. 6 ఇంచెస్ వచ్చిన తర్వాత అక్కడ ఆపేసి మనం ఈ కట్ చేసుకున్న డిజైన్ పార్ట్ను ఈ పీస్కు అటాచ్ చేయాలి నీట్గా ఇలాగా. ప్రతిదీను ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ పక్కన 1/2 ఇంచ్ విడ్త్తో డబల్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా డబల్ అనేది మనము స్టిచ్చింగ్ వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత రైట్ లెఫ్ట్ 2 ఉన్నాయి కదండి, ఇలా అన్ని వైపులా ఉండేటి పైపింగ్స్ ఇలా. ఇది ఒక్కటే కొద్దిగా కష్టం అండి. ఇది బాగా కటింగ్ వీడియో చూడండి, తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ కొంచెం కనుక మీరు స్టిచ్ చేయగలిగినారంటే కనుక నైటీ మొత్తం మీకు ఈజీగా అర్థమైపోతుందండి.
ఈ కొంచెం మాత్రమే పైపింగ్ ఇలా నీట్గా వేసుకున్నారంటే చాలు. ప్రతి పైపింగ్ పక్కన 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా డబుల్ స్టిచ్ అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీన్ని కట్ చేస్తున్నాను. ఓకే అండి, మనకు ఫ్రంట్ నెక్ డిజైన్ సరిపోయింది. ఇంకా కింద వైపు కూడా పైపింగ్ క్లాత్తో అలాగే పైపింగ్ వేసేద్దాము. ఇది నేను దీనికి పైపింగ్ క్లాత్కు పాలిస్టర్ క్లాత్ యూస్ చేస్తున్నానండి. డబల్ ఫోల్డింగ్ మీద నైటీ క్లాత్కి ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు నీట్గా కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే. ఓకేనా? అలా ఇప్పుడు వచ్చేసి మనము పక్కన పెట్టేద్దాము. దీనికి కింద క్లాత్ మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఆ తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్కు మనం ఇందాక స్ట్రైట్గా కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, అంచు వైపు వచ్చేసి మనకు పక్కన సైడ్ పెట్టుకొని ఇలా ఇలా కొద్దిగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెడితేనే మనకు నెక్ అనేది బాగా వంపుగా తిరుగుతుంది. ఎందుకంటే మనము కటింగ్లో స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఏ నెక్కైనా స్టిచ్ చేసామంటే మనం కట్ చేసిన నెక్ ఏదైతే వస్తుందో అదే షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసేసి నెక్ కుట్టుకుందాము. ఇలా నీట్గా స్టిచ్ చేసేస్తాం. అలా కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ మనము ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. చూడండి ఎలా ఉందో. ఇలా చూడండి, మనకు పర్ఫెక్ట్గా స్ట్రైట్ పీస్లో కూడా నెక్ రౌండ్ అనేది బాగా స్టిచ్ అవుతుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల నీట్గా వస్తుంది. ఇంకా తర్వాత రివర్స్ చేసి తర్వాత ఇలా బ్యాలెన్స్ ఓపెన్గా ఉంది కదా, ఆ క్లాత్ పైన కూడా ఒక అర్ధించు గ్యాప్లో అంటే క్లాత్ ఎడ్జ్లో మనము ఇలా నీట్గా రౌండ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, రివర్స్ చేస్తే నెక్ చూడు సీదాలో ఎంత నీట్గా ఉందో కదండి. ఆ తర్వాత మనము ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ షోల్డర్స్ రెండు అటాచ్ చేయాలి. అలా షోల్డర్స్ రెండు అటాచ్ చేసేది. ఓకే, ఫ్రంట్ బ్యాక్ నెక్స్ రెడీ చేసాము. షోల్డర్స్ కూడా అటాచ్ చేసాం. ఆ తర్వాత మనము హ్యాండ్స్ తీసుకుందాం. ఇలా హ్యాండ్కు పైపింగ్ క్లాత్ను 1 ఇంచ్ విడ్త్తో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. స్ట్రైట్ పీసేనండి. ఈ క్లాత్ పైన కూడా హ్యాండ్స్ పెట్టేసి ఇది కూడా పైపింగ్ క్లాత్ నీట్గా ఉండేటట్లు చూసుకుందాము ఒకసారి. ఇప్పుడు మన పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఈ పైపింగ్ క్లాత్ను స్ట్రైట్గా డబల్ ఫోల్డ్ పైన ఇలా చూడండి వీడియోలో చూపించినట్లు ఇలా స్టిచ్ చేద్దాం స్ట్రైట్గా. ఇంకో హ్యాండ్ కూడా అలాగే మనము పైపింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ ఇద్దాం. సేమ్ పైపింగ్ అంటే ఎక్కడైనా ఒకటే హ్యాండ్ అయినా నెక్ అయినా ఇలాగే మనము నీట్గా డబల్ ఫోల్డింగ్ మీద కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని అలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూసినట్లు నీట్గా స్టిచ్చింగ్ వేసుకోండి. ఈ నైటీ కటింగ్ను సెంటర్ కటింగ్ అని అంటారండి. దీనికి ఎక్కువ పైపింగ్ అనేది బాగా వేస్తాం కాబట్టి కటింగ్ అంతా మొత్తం సెంటర్లో కట్ చేసి పీసెస్ యాడ్ చేసి మనము నైటీ కుడతాం కాబట్టి దీన్ని సెంటర్ కటింగ్ అంటారు. ఇది చాలా ఫేమస్ అండి. ఈ కటింగ్ మీరు నేర్చుకొని స్టిచ్చింగ్ నేర్చుకొని మీరే స్వయంగా కుట్టుకుంటారని నేను అయితే ఆశిస్తున్నాను. చూడండి ఇలా హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకొనేసి పైపింగ్ పెట్టేద్దాము.
తర్వాత హ్యాండ్ రివర్స్ చేసి ఇలా డబల్ స్టిచ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. చంక వైపున హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. ఇలా నీట్గా ఈజీగా అటాచ్ చేయొచ్చు. చూడండి ఇలా. దీన్ని డబల్ స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ దగ్గర. ఇలా డబల్ స్టిచ్ అంటే 2 సార్లు కుట్టుకుంటామండి ఇలా హ్యాండ్ దగ్గర. ఆ తర్వాత మరోవైపు హ్యాండ్ను మనము అటాచ్ చేసుకొని కుట్టేద్దాం. ఇలా నీట్గా స్టిచ్ చేసేద్దాం. ఏ డ్రెస్కైనా హ్యాండ్స్ డబల్ టైము స్టిచ్ చేయండి. నైట్ అయినా డ్రెస్ అయినా ఏదైనా ఓకేనండి. హ్యాండ్స్ అంటే 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు నీట్గా మనకు కొద్దిగా లైఫ్ అనేది బాగా వస్తుంది. నైటీ ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇంకా నైటీ కింద ఫ్రిల్ పెట్టేద్దాము. ఆ ఫ్రిల్కు మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ను తీసుకునేసి దీనికి ఫ్రిల్ ఎలా పెట్టాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, క్లాత్ పెట్టేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఖర్చు ఉంది చూడండి, ఖర్చు మనకు బేస్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర మనకు కుచ్చుళ్ళు అనేవి వస్తాయి. కొద్ది దూరం అలా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత మన బాడీలో సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, మిడిల్ పాయింట్ అంటారు కదా, అది మిడిల్ పాయింట్. ఇలా ఇవి 2 ఖర్చులు మిడిల్ పాయింట్ అనమాట. ఇలా నీట్గా ఫ్రిల్ పెట్టుకొని చూడండి, ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి మిడిల్లో, బాడీ మిడిల్లో. ఇది అయితే కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా చూసి మరీ ఫ్రిల్ కుట్టండి. చూడండి, ఖర్చు ఈ సెంటర్ పాయింట్ ఇవి 2 ఈక్వల్ వచ్చేలాగా చూసుకోవాలి బాడీలో. చూడండి, ఖర్చు ఈక్వల్ అయింది అంటే మనకు ఖర్చుకు అటువైపు 3 కుచ్చుళ్ళు, ఇటువైపు 3 కుచ్చుళ్ళు పడతాయి. చూడండి, కుచ్చుళ్ళు మొత్తము బాడీకి ఫ్రంట్ వైపు చూడండి మిడిల్లోనే మనము కుచ్చుళ్ళు వేస్తున్నాము. ఇలా కుచ్చుళ్ళు వేసుకుంటూ మన బాడీ క్లాత్కు మనం కింద తీసుకున్న ఫ్రిల్ క్లాత్కు ఈక్వల్ అయ్యేటట్లు మనం తీసుకుందాము. ఓకే, సరిపోయింది. తర్వాత ఇలా సింగిల్ స్టిచ్ చేసాం కదండి, చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకుందాము. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా కుట్టేసి బాడీ పార్ట్ దగ్గర మిడిల్లో ఖర్చు ఒకటి ఉంటుంది. ఇలా చూడండి, ఈ ఖర్చు ఈక్వల్ అయ్యేటట్టు పెట్టుకొని బ్యాలెన్స్ మొత్తం మనము కుచ్చుల రూపంలో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. ఖర్చు టు ఖర్చు ఈక్వల్ చేసామంటే కుచ్చు అనేది మనకు ఈజీగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను మనం వచ్చేసి ఇలా చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్లు దానిపైన స్టిచ్ మరొకటి వేయాలండి. చూడండి, దానిపైన మాత్రమే ఇలా స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ పైన నేను ఇలా స్టిచ్ వేసాను. చూడండి, ఫ్రిల్స్ మిడిల్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనకు కావాల్సిన మెజర్మెంట్ ఉంది కదండి. మెజర్మెంటు 7 అంటే హ్యాండ్ లూజు 14 ఉంది, దాంట్లో హాఫ్ 7 దగ్గర మార్కింగ్ ఇవ్వండి. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసి స్ట్రైట్గా మనము చంక దగ్గరికి కుట్టు వేయండి. ఇలా నీట్గా సర్దుకుంటూ చెస్ట్ కొలత తీసుకుందాము. మనకు
చెస్ట్ కొలత ఎంతైతే ఉందో అంత దాని దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 20 పెట్టానండి. కరెక్ట్గా 20 దగ్గర మార్క్ పెట్టాను, అటువైపు ఇటువైపు. ఇక్కడ మనకు కావలసిన నైటీ లూజ్ అనేది అర్థమైపోతుంది. చెస్ట్ దగ్గర మనమైతే మార్కింగ్ పెడతామో అదే మనకు నైటీ లూజ్ అండి. లూజ్గా ఉంటుంది. నైటీ ఎప్పుడు లూజ్గానే కుట్టుకోవాలి. ఇలా చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒకేసారి స్టిచ్ చేస్తున్నాం. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నైటీ కటింగ్ చూసిన తర్వాతనే స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ కటింగ్ చూడండి, తర్వాత స్టిచ్చింగ్ చూడండి వీడియోను. ఇలా ఓకే అండి. వన్ సైడ్ అయితే మనం జాయిన్ చేసుకున్నాము. ఆ తర్వాత మరొక వైపు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉండదు కదా, అది కట్ చేసేయండి. ఇప్పుడు మరొక వైపు తీసుకుందాము. అది కూడా సేమ్ హ్యాండ్ లూజ్ను ఇలా మార్క్ చేసుకొని కొలత పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన మనం అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. రెండు కలిపి ఈక్వల్గా తీసుకునేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపేసి మనము స్టిచ్ చేసుకుందాము. ఇలా నీట్గా రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేద్దాం. ఓకే అండి, మనం నైటీ మొత్తం స్టిచ్ చేసేస్తాము. ఇలా నీట్గా కంప్లీట్ అయింది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. తర్వాత మనకు నైటీకి డిజైన్ కోసము నాడా క్లాత్ ఉంది కదండి, ఆ నాడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసేసి కుట్టండి. తర్వాత దీనికి హ్యాంగింగ్స్ అనేవి మనము యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్లు హ్యాంగింగ్స్ యాడ్ చేయండి. ఓకే కదండి, హ్యాంగింగ్స్ మనకు రెడీ అయిపోయాయి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనము ఇది హ్యాంగింగ్ను ఫ్రంట్ వైపు వచ్చేసి మార్క్ చేసుకొని అక్కడ చూడండి ఇలా వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్లో అలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి, రఫ్ కొట్టండి. ఆ పాయింట్లో మనము రఫ్ కొట్టుకోవాలి. ఇది ఫ్రంట్ వైపే కుట్టండి, బ్యాక్ తగిలేలాగా పెట్టద్దండి. చూసుకొని నిదానంగా ఫ్రంట్ వైపు కుట్టండి. చూడండి, మనకు నైటీ పార్ట్ అనేది బాగా నీట్గా రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ మొత్తం చూడండి, పైపింగ్ చాలా అందంగా ఉంది కదండి. ఇలా మీరు కూడా చాలా నైటీలు కుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి నైటీలు మరెన్నో కుట్టాలనుకుంటున్నాను. మా నైటీ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం నేను మరెన్నో చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.